మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నా యొద్దకు వచ్చు అని ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. అందుకే ఈ యొక్క హోషేయ గ్రంథములో మనం చదువుకున్నప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీలు వారు చీల్చబడ్డారు, కొట్టబడ్డారు, శ్రమలకు అప్పగించబడ్డారు. కాబట్టి వారు శ్రమల్లో ఉన్నప్పుడు మరలా దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వస్తే ఆయన బాగు చేస్తాడు. దేవుని దగ్గరికి వస్తే ఆయన స్వస్థపరుస్తాడు. దేవుని దగ్గరికి వస్తే ఆయన బ్రతికిస్తాడు. దేవుని దగ్గరికి వస్తే స్థిరపరుస్తాడు అని 4 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఈ యొక్క 6వ అధ్యాయములో 1 నుండి 3 వచనాల్లో రండి 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 అని 3 పర్యాయములు రాయబడ్డాయి. ఎన్నిసార్లు చెప్పండి? 3 పర్యాయములు రాయబడ్డాయి. మనము ధ్యానిస్తుంది ఏంటంటే మొదటి రండి అనే మాటను మనము ధ్యానిస్తున్నాం. మనము యెహోవా యొద్దకు మరులుదము రండి అంటే దేవుని దగ్గరికి వెళదాము. ఆయన దగ్గరికి వెళితే ఏం జరుగుతుంది అంటే 4 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. 3వ వచనములో మరి 2 విషయాలు రాయబడ్డాయి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఒకటేమో ఆయన యొద్దకు మరలుదాము రండి అని, రెండవదేమో వచ్చి ఏం సంపాదించుకుంటారంట వాళ్ళు? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం. మూడవది ఏమని ఉందంటే చాలా మంచి మాట, ఆయనను అనుసరించుదము రండి అని 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 3 విషయాల్లో మనం మొదటి విషయం ఏం ధ్యానిస్తున్నామంటే మనము యెహోవా యొద్దకు మరులుదము రండి. ఆయన దగ్గరికి వస్తే మొదటిది మనం చూసాం. ఏం చూసాం చెప్పండి? ఆయనే మనలను స్వస్థపరచును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం ఒకసారి. ఆయనే మనలను స్వస్థపరచును అనే విషయాన్ని మనము చూసాం. అయితే ఈరోజు మనము 2వ భాగం ఏమిటంటే ఆయనే మనలను బాగు చేయును. ఏం చేస్తాడు చెప్పండి? ఆయనే మనలను బాగు చేయును. బాగు చేయటము అంటే ఏమి తెలుసా? చెడిపోయిన దాన్ని మరలా తయారు చేయటం, లేక క్రొత్త దాన్ని చేయటము, లేక పనికి రాని దాన్ని. దేవుడు మానవుణ్ణి ఏం చేశాడంటే పనికొచ్చేవానిగా, పరిశుద్ధమైన వానిగా చేశాడు. కానీ మానవుడు పాపము చేతను, అపరాధముల చేతను చచ్చిన వాడై దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్న ఆ మానవుణ్ణి దేవుడు ప్రేమించి ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడంటే బాగు చేయువాడని పరిశుద్ధ గ్రంథము రాయబడింది. అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అయ్యా మనం బాగుపడాలి. చాలామంది ఏమంటారంటే వీడు ఎప్పుడు బాగుపడతాడో అంటుంటారు. ఏమంటారు చెప్పండి? వీడు ఎప్పుడు బాగుపడతాడో నాకేది తెలియదబ్బా, వీడు బాగుపడతాడన్న ఆలోచన నాకు ఎంత ఆలోచన చేసినా రాదు. చాలామంది అంటారు వీడు అస్సలు మార్పే చెందడు, వీనికి మారు మనసే రాదు, ఇంతే వీడు బాగుపడడు. బాగుపడుడని అంటే ఎందుకంటారు వీళ్ళు? వీడు పూర్తిగా పనికి రాకుండా చెడిపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? పనికి రాకుండా చెడిపోయాడు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఎలీషా కాలంలో ఏం జరిగిందంటే ఒక కూడిక జరిగింది. కూడిక జరిగితే ఆ కూడికలో వాళ్ళు ఏం చేశారంటే భోజనాలు ఏర్పాటు చేశారు. ఏం చేశారు చెప్పండి? భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనానికి ఏర్పాటు చేయడం కొరకు సంఘస్థులందరూ కూడా తమ తమ కూరగాయలు తెచ్చారు. శబ్దం చేద్దాం. ఏం తెచ్చారు చెప్పండి? కూరగాయలు తెచ్చాడు. వారిలో ఒకడు
దాని గుణం ఎరగని వాడంట. అంటే మన కూరగాయల్లో చేదు ఏ కాయలు ఉంటాయి చెప్పండి? కూరగాయల్లో చేదు ఏముంటాయి? వంకాయ ఉంటుంది, ఇంకా కాకరకాయ, దాన్ని స్వాంగ, దాన్ని మనం అనకూడదు, దోసకాయ. వంకాయ, ఒక్క వంకాయ పడింది అనుకోండి, ఏమైపోతుంది చెప్పండి? వంకాయ అంతా కూడా చేదు, అవసరమైతే కూర అంతా కూడా చేరదు. బీరకాయ, ఇది దోసకాయ ఉంటుంది, దోసకాయ గుణము చేదు కాదు, కానీ దాని గుణం దాంట్లో ఏముంది చెప్పండి? చేదు ఉంటుంది. ఒక్క చేదు దోసకాయ పడినా ఆ కూర అంతా, సాంబార్ అంతా ఏమైపోతుంది చెప్పండి? చేదైపోతుంది. అలాగే చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ కూరగాయలన్నిటిలో కూడా కొన్ని ఆకుకూరలు ఇచ్చారు. ఆ ఆకుకూరలో ఒకడు గుణం ఎరక్క ఏ ఆకుకూరలు ఇచ్చాడు రాయబడలేదు, కానీ ఏం చేశాడు చెప్పండి? చేదు కలిగిన విష పదార్థంతో నిండిన చేదు కూరలు వేసి వండేశారు. బాగా చూడటానికి గమగమ గుమగుమలాడుతుంది సాంబార్. సాంబార్ అంటే చాలా బాగుంటుంది కదా, కానీ అందరూ వడ్డించుకోవడానికి ప్లేట్లో వేసుకున్నారు. ఏమైపోయింది చెప్పండి? అదంతా ఏమైపోయింది? విషముగా మారిపోయింది. బోధకుడా, కూరగాయలన్నీ కూడా, భోజనం అంతా కూడా ఏమైపోయింది చెప్పండి? విషం మారిపోయింది. ఇశ్రాయేలీలు కూడా అనేకమైన స్థలాలకు వెళ్ళి అనేకమైన బోధలు విని ఈరోజు క్రైస్తవులు, ఆనాడు ఇశ్రాయేలు వలె ఈనాడు క్రైస్తవులలో ఈ తప్పుడు కూరలు లేక తప్పుడు బోధలు లేక తప్పుడు సిద్ధాంతాలు మనుషుల్లో ప్రవేశించి మానవత్వమును చెడిపివేసి ఆత్మీయతను తొలగించి చెడిపోయిన హృదయాలు కలిగిన వారయ్యండి పైకి ఏ కూర చెప్పండిది? అన్ని ఆకుకూరలతో కూరగాయలతో చేయబడిన సాంబారు. పేరుకు మాత్రం సాంబారే, కానీ అది ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయిందేమో చెప్పండి? విషమైపోయింది, చెడిపోయింది, ఏమిటికి పనికిరాదు. ఎవరు తిన్నా బ్రతకతారన్న గ్యారెంటీ లేదన్నట్టుగా ఉంది ఆ భోజనం. చూడండి, మన వాళ్ళకి కొంచెం ఉప్పు ఎక్కువైతేనే వంట చెడిపేసాడు వంట మాస్టర్ అంటాడు. కొంచెం కారం ఎక్కువైందనుకోండి, కారం వేసి చెడిపేసాడు అంటాడు. అన్నం ఉడకలేదనుకోండి, అసలు మనకి అన్నం వండనీకి వస్తుందో రాదంటాడు. మరి టోటల్గా సాంబారే చెడిపోతే ఎలా ఉంటుంది చూడండి. అలాగే నేటి మనుషులు ఎలా అయిపోయారంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చెడిపోయిన వారని రాయబడింది. అక్కడ రాయబడిందయ్యా వాళ్ళకి. ఏమైపోయారంట చూడండి, ఒక మాటను చూడండి ఒకసారి. అరికాలు మొదలు, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయములో ఆ మాట వ్రాయబడింది. 6వ వచనం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. 7వ వచనం. మీ దేశము పాడైపోయింది. చాలమ్మా. ప్రియమైన దేవునిలారా, ప్రతి వాడు ఎలా ఉన్నాడంటే అనారోగ్యాలతో ఎలా ఉంటున్నాడో ఆత్మీయ అనారోగ్యంతో బ్రతుకుతున్నాడు. అక్కడ శారీరకంగా ఆరోగ్యంగా లేడు, ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా ఏం లేడు చెప్పండి? ఆరోగ్యంగా లేడు. మానవుడు టోటల్గా విశ్వాస జీవితంలో తప్పుడు బోధలు విని తప్పుడు సిద్ధాంతాలు విని ఏమైపోయాడంటే చెడిపోయాడు. ఎందుకు చెడిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మాటకు లోబడలేదు. అందుకే ఆకాశం ఆలకించుము, భూమి చెవిగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు ఏం చేస్తున్నారు చెప్పండి? తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు వల్ల ఏమైపోయారు? పాపిష్టి జనముగా మారిపోయారు, దోషభరితమైన ప్రజలుగా మారిపోయారు. దుష్ట సంతానం, చెడుపు చేయి పిల్లల్లాగా మొత్తము చెడుపు చేయడమే. సంఘాలన్నిటిని కూడా తప్పుడు బోధల చేతను చెడిపోతున్నాయి. విశ్వాస కుటుంబాలలో ఎలాగున్నాయంటే మంది మాటలు విని మళ్ళీ చిలపలు ఏమైపోయిందంట, ఇల్లు కాల్చుకున్నట్టు జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుడులారా, అందుకే ఆ ఇశ్రాయేలీలు ఏమనుకుంటున్నారు తెలుసా? ఒరే, మనం దేవునికి దూరం అయిపోయాము, మనం చీల్చబడ్డాము, మనం కొట్టబడ్డాము. కాబట్టి ఇక్కడ అందుకే ఓ మాట, మీరు ఎలా
కొట్టబడుచున్నారనే మాట కూడా ఇక్కడ రాయబడింది. యెషయా గ్రంథములు మనం చూస్తే మీరేలా కొట్టబడుచున్నారని కూడా వ్రాయబడి ఉంది. కాబట్టి చాలా మనుషులు దేవునికి దూరం అయిపోయి చీల్చబడిన వారై, కొట్టబడిన వారై, కొంచెమైనను బాగుపడక జీవిస్తున్నారు. యేసు ప్రభువారు అడిగారు, అయ్యా నువ్వు స్వస్థపడు కోరుచున్నావు అంటే, అయ్యా నేను స్వస్థత పొందుకోరుచున్నాను, బాగుపడాలని ఆశ నాకుంది. కాబట్టి బాగుపడాలంటే ఏం చేయాలంటే యేసయ్య దగ్గరికి రండి. అందుకే మనము ఆయన వైపు మరులుదము రండి, యెహోవా వైపు మరులుదము రండి. వస్తే రెండవది ఏంటి తెలుసా? ఆయన బాగు చేయును. యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి క్షమించండి, కీర్తనల గ్రంథాన్ని చదువుకున్నాం. ఏమైపోయిందో, ఎందుకు బాగు చేయాలని మానవుడు కోరుకుంటున్నాడో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథము 55వ కీర్తన, కీర్తనల గ్రంథము 55వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్నెడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే, త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించుదునే అనుకుంటుని. చాలు, బాగా విందాం. మనిషిని యొక్క జీవితం ఎలా ఉందంటే, ఈరోజు ఎక్కువ ఖర్చు పెట్టించే వ్యాధి ఏంటంటే గుండెకు సంబంధించిన సమస్యలు. ఏ సమస్య చెప్పండి? గుండెకు సంబంధించిన సమస్యలు. హార్ట్, మానవునికి మిషన్ ఏంటంటే గుండె. గుండె లేకపోతే మనుషుడు ఏమవుతాడు తెలుసా? శవం అవుతాడు. ఇంకంతే, ఏమి కాదు. ఏమవుతాడేమో చెప్పండి? శవం అవుతాడు. కాబట్టి ఇక్కడ గ్రంథకర్త దావీదు ఏమంటున్నాడంటే, నా గుండె నాలో వేదన పడుతుంది. గుండెలో ఏముందంటమ్మా చెప్పండి? వేదన. ఏముందమ్మా? వేదన, దుఃఖము, బాధ. ఎందుకు గుండె అలా వేదన పడుతుంది అంటే, మరణ భయము నాలో పుట్టుచున్నది. అమ్మా, ఏ భయం చెప్పండి? ఎంతమందికి చచ్చిపోతామని భయం ఉంది? ఎవరు లేరా? మీకందరికి మరణ భయం లేదా? దావీదుకు ఒక్కనికే ఉందా మరణ భయం? ఎవరు చంపుతారో అన్న భయము దావీదులో ఉంది. ఎందుకు తెలుసా? దావీదుకి ఎక్కడ చూసినా శత్రువులే. ఇంట్లో శత్రువే, బయట శత్రువులే, కొడుకులు కూడా శత్రువులే, పిల్లలు ఇచ్చిన మామ కూడా శత్రువే. మరణము ఏ వైపు నుండి వస్తుందో తెలియదు. అందుకే దావీదు మరణ భయము నాలో పుట్టుచున్నది. ఎందుకయ్యా ఆ మరణ భయం నన్ను ఏం చేస్తుందంటే, నా గుండె నాలో వేదన పడుచున్నది. ఈ మరణ భయము నుండి తప్పించుకోవాలని దిగులును వణుకును నాకు కలుగుచున్నాయి. ఏమొస్తుందంటమ్మా చెప్పండి? ఎప్పుడైతే మనిషికి భయము అనేది ఉంటుందో ఏమవుతుంది చెప్పండి? గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏం కొట్టుకుంటుంది చెప్పండి? వేగంగా గుండె కొట్టుకున్నదంటే అమ్మో ఏమైపోతుంది? మన వాళ్ళకి ఇక్కడ ఇటువైపు కొద్దిగా సులుకు అంటున్నది అనుకోండి, వెంటనే హాస్పిటల్కి పోతారు. ఎక్కడ? ఈ భాగంలో కొంచెం సులుక్కు అన్నది అనుకోండి, అబ్బో ఏమొచ్చిందో వెళ్ళి డాక్టర్ని అడిగితే ఆయన అంటాడు, ఇదిగో ఆ యొక్క రక్త సరఫరా చేసే నరాలు మూసుకుపోయాయి అంటాడు. మూసుకుపోయావంటే ఇప్పుడు ఏం చేయాలా? తెరవాలా, బాగు చేయాలా. బాగు చేయాలంటే ఏం చేయాలా? ఖర్చు పెట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యములో రాయబడింది, నా గుండె నాలో వేదన పడుచుంది, మరణ భయం నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయం నన్ను ముంచివేశాను. భయం.
అందుకే అతడు ఏమనుకుంటున్నాడని తెలుసా? ఏం కావాలనుకుంటున్నాడు? ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్నెడలా. ఏమంటామా? ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ శోధనలు, ఈ శత్రువులు, అయ్యో నన్ను తరుముతున్నారు, ఈ భయము చేత నాకు మరణ భయం వచ్చేసింది, ఈ మరణ భయము చేత నా గుండె చాలా బాధపడుతుంది, దిగులుగా ఉంటుంది, ఎటు నుంచి ఏమొస్తుందో తెలియదు. ఏం మాట్లాడంటే ఏమో రకంగా ఉంది సార్, ఎప్పుడు ఇదేవో దిగులు, ఏదో ఒక చింత, ఏదో ఒక వ్యసనం, ఏ దాని గురించో ఆలోచన చేసి టెన్షన్ పెంచుకొని ఉడకొచ్చేస్తూ ఉంటుంది. టెన్షన్కి ఫ్యాన్లు పనికి రాకుండా పోతాయి. ఏదో రకమైన టెన్షన్, వెంటనే ఎక్కడికి వెళ్ళాలా? ఫ్యాన్ కిందికి, గాలి అన్నట్టు. ప్రియమైన దేవులారా, ఇతడు అనుకుంటాడు, నాకు రెక్కలు నింటే గోవలాగా నేను ఎగిరిపోయి ఉందును. ఇంకేమంటున్నాడు? ఆహా, గోవాలే నాకు రెక్కలున్నడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే, త్వరగా దూరంగా పారిపోతాను. దేన్ని బట్టి? సమస్యలను బట్టి. కానీ నువ్వు దూరంగా పారిపోతే ఏమి ప్రయోజనము లేదు. నీ సమస్యలు తీరవు. మరి తీరాలంటే ఎవరి దగ్గర రావాలి? ఆయన దగ్గరికి మనం వెళ్తే, ఆయన వైపు మనం తిరిగితే ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయనే మనలను బాగు చేస్తాడు. ఇంకెవ్వరూ బాగు చేయలేరు, ఆయనే మనల్ని బాగు చేయవాడు. ఎందుకు తెలుసా? ఆయనే మనలను తయారు చేశాడు, ఆయన మన గుండెను తయారు చేసినవాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకే మొదటి వచనంలో ఈ విధంగా అంటున్నాడు, దేవా చెవి ఎగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు విముఖుడవై ఉండకము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. ఎందుకు తెలుసా? శత్రువుల శబ్దములను బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారనన్ని హింసించుచున్నారు. ఏం కలుగుతుందమ్మా? ఎక్కడ పోయినా సమస్యలే, ఎక్కడ చూసినా నిందలే, ఎక్కడ చూసినా అవమానాలే, ఎక్కడ చూసినా బలాత్కారాలే. అందుకే వీటన్నిటిని బట్టి నా ఇంట్లో నాకు శాంతి లేదు, నెమ్మది లేదు, నాకు ఓన్లీ చింత ఉంది. అయ్యా నా ప్రార్థన విను, నా గుండె నాలో వేదన పడుచుంది, మరణ భయము నాలో పుట్టుచున్నది అని కీర్తనకరుడు దావీదు తన గుండెలో ఉంటున్న బాధను ప్రార్థనలో వెళ్ళగక్కుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన వైపు తిరిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆయన వారిని ఏం చేస్తాడో తెలుసా? బాగు చేయు దేవుడై ఉన్నాడండి. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? బాగు చేయు దేవుడై ఉన్నాడు. ఏం చేస్తాడమ్మా ఆయన చెప్పండి? బాగు చేయు దేవుడై ఉన్నాడు. విశ్వాసులకి, ఈయన పెద్ద విశ్వాసి కదా దావీదు మహారాజు, విశ్వాసులకి మరణ భయం ఉంటుందా? ఏమా మరణ భయం ఉంటుందా? చూడండి యెషయా గ్రంథం చూపించండి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకున్నాం ఒకసారి. కాబట్టి నా పిల్లలు రక్త మాంసముల గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇంకా గంభీరముగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరలా చెప్దాం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులకు మరణ భయం ఉంటుందా? ఉంటుంది. ఎందుకు తెలుసా? మానవుడు కాబట్టి.
ఏం కలిగి ఉన్నాడంటే మానవుడు మాంసం కలిగి ఉన్నాడు గనక, ప్రాణం కలిగి ఉన్నాడు గనక, అందుకే ఆయన దగ్గరకు వస్తే ఆయన బాగు చేసేవాడుగా ఉన్నాడు, స్వస్థపరచువాడుగా ఉన్నాడు. ఆ స్వస్థపరచు దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైను. అమ్మా, యేసు ప్రభువారు ఎందుకు మానవుడిగా వచ్చాడంటే తెలుసా? మనందరం కూడా ఎవరము? మరణ భయము కలిగిన వారం. ఎందుకు మరణ భయం వచ్చింది? ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. అట్టి మరణ భయము మనల్ని వేలుచుండగా ఆ ప్రియమైన దేవుడు మరలా మనల్ని బాగు చేయడానికి, మనల్ని స్వస్థపరచడానికి ఆయన ఏం ధరించాడంటే మరలా మాంసాన్ని ఆయన ధరించాడు. ఆయన మరణము లేనివాడు, మహిమ శరీరం కలిగిన వాడు. మరణము లేని ఆయన నీ కొరకు నా కొరకు మనందరము రక్త మాంసములు గలవారం గనక ఆ ప్రభువైన దేవుడు మానవుడుగా రక్త మాంసములు గలవాడుగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనకుంటున్న మరణ భయమును తొలగించటానికి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మనకుంటున్న మరణ భయాన్ని తొలగించటానికి మరణము లేని ఆయన మరణాన్ని నశింపజేశాడు. మరణము లేని ఆయన మనలో నుండి మరణ భయాన్ని తొలగించుట కొరకు, ఆయన మరణాన్ని నశింపజేయడం కొరకు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ అని సవాల్ చేస్తూ మరణపు ముళ్ళను విరిచివేశాడు. కాబట్టి నీవేం చేయాలో తెలుసా? నీకు ఎన్ని బాధలు ఉన్నా సరే, ఎన్ని సమస్యలు ఉన్నా సరే, నీ గుండె దడదడ కొట్టుకున్నా సరే, నువ్వు ఎవరి దగ్గర రావాలంటే ఆయన దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయన నీ దగ్గరికి వస్తాడు. అందుకే రాయబడింది ఏమని? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయనే మీ యొద్దకు వస్తాడు. ఆయనకు లోబడండి, అపవాదిని ఎదిరించండి. అపవాది అంటే నువ్వు మరణ భయాన్ని కలిగజేసే అపవాదికి బానిసగా ఉన్నావు, బందీగా ఉన్నావు. అందుకే ఏ భయమంట? జీవితకాలమంతయు మరణ భయము చేత ఏమంట? దాస్యమునకు లోబడిన వారు, సాయితాను పిల్లలుగా మారిపోయిన వారు. ఎందుకు? సర్ప సంతానముగా మారిపోయారు. కారణం ఏంటి? ఇశ్రాయేలు దేవునికి ఎదురుగా జీవించటమే, లోబడక బ్రతకపోవడమే. అందుకే ఆయన చీల్చివేశాడు, ఆయన కొట్టాడు, మరలా ఆయన నిన్ను బాగు చేస్తాడు. కాబట్టి మధ్యాహ్న సమయంలో నువ్వేం చేయాలి తెలుసా? ఆయన యొద్దకు రావాలి. ఎవరి దగ్గర రావాలి? ఆయన యొద్దకు వస్తే ఆయనే నిన్ను ఏం చేస్తాడు తెలుసా? మరణ భయముల నుండి తొలగిస్తాడు. మొదటి యోహాను పత్రిక 4:18. మొదటి యోహాను పత్రిక 4:18. మొదటి యోహాను పత్రిక 4:18. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెలుగొట్టును. భయము దండముతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణుడు చేయబడిన వాడు కాడు. చాలమ్మా, ఇక్కడ మనం ఒకసారి చూస్తే ప్రేమలో ఏముండదంట? ఏం లేదంట. ప్రేమ ఎవరిని భయపెట్టదు, ఎవరిని భయపడమని చెప్పదు. ఎందుకంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అందుకే దావీదు నాకు స్వేచ్ఛ కావాలి, ఒకవేళ నాకు గువ్వ రెక్కలుంటే నేను ఎగిరిపోదును అనుకుంటాడు. అక్కడ ఎగిరిపోయి ఎలా ఉంటాడంట? నెమ్మదిగా ఉంటాడంట. నెమ్మది దొరికే స్థలం ఏది తెలుసా? ప్రేమ. నెమ్మదిగా ఉండే స్థలం ఏది తెలుసా? ప్రేమ. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కడ ప్రేమ లేదు కనుకనే అక్కడ గుండెదడ. ఏం చెప్పండి? అక్కడ గుండెదడ. ప్రధాని చూసి భయపడాల్సి వస్తుంది. ప్రేమ ఎప్పుడు ఎవరిని భయపెట్టదు. నేను ప్రేమతో భయపెడతాననే వాళ్ళు చాలామంది ఉన్నారు.
ప్రేమ ఏం చేయదు చెప్పండి, ఎవరిని భయపెట్టదు. అందుకే ఇక్కడ రాయబడింది, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఈరోజు వినండి, భర్త ఉన్నాడంటే కూడా గ్యారెంటీ లేదు ఇంట్లో. అంటే ధైర్యం లేదు, నాకు నా భర్త ఉండాలనే ధైర్యం ఇంట్లో లేదు. నాకు నా భార్య ఉందిలే ఇంట్లోనే వినాలా, నాకు నా భార్య ఉందని ధైర్యం లేదు. ఎందుకంటే భార్యలు ఇప్పుడు చంపేస్తున్నారు భర్తల్ని, ధైర్యం లేదు. భార్యలను చంపేస్తున్నారు భర్తలు, భార్యకేం లేదు ఇంట్లో, ధైర్యంగా లేదు. మా అత్త ఉందని ధైర్యం లేదు, కోడలు ఉందని ధైర్యం లేదు, మామ ఉన్నాడని ధైర్యం లేదు, సమాజంలో నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారని ఏ ధైర్యం లేదు. కారణం ఏంటి తెలుసా? మనుషులు ఏం లేదు చెప్పండి, ప్రేమ లేదు. ఏం లేదమ్మా, ప్రేమ లేని చోట మరణ భయం తప్ప ఇంకేముంటుంది చెప్పండి? భద్రత లేని చోట మరణ భయం కాకపోతే ఏముంటుంది చెప్పండి? నీవు నీ ఇంట్లో అలాంటి భద్రతను కలిగించగలవా? నేనున్నాను ధైర్యంగా ఉండని చెప్పగలవా? అబ్బే నీకే లేదు, నీవే పరిపూర్ణమైన ప్రేమ లేదు. కానీ ప్రేమ ఉన్నట్టుగా నటిస్తావు. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, క్షమాగుణం ఉంటుంది. కానీ ఈరోజు క్షమించే వాళ్ళు లేరు. ఎందుకు తెలుసా? వాళ్ళలో ఏం లేదు, పరిపూర్ణమైన ప్రేమ. అందరూ తప్పులు చేస్తారండి. తప్పులు చేయని వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రేమ ఏం చేస్తుందంట? శిక్షిస్తుందా? ప్రేమ దండిస్తుందా? ప్రేమ గాయపరుస్తుందా? ప్రేమ అనేక పాపములను కప్పును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకే ఆ ప్రేమ మూర్తి అయిన దేవుడు, ఇదిగో నువ్వు చేసిన పాపానికి శిక్ష విధించకుండా నా పిల్లలు రక్త మాంసములు గలవారని, ఆయనే రక్త మాంసం గలవాడుగా నీ దగ్గరికి వచ్చాడు. కారణం ఏంటి తెలుసా? నిన్ను ప్రేమించి. కాబట్టి ఆ ప్రేమమూర్తి అయిన దేవుని దగ్గరికి రా, ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఆయన నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు, నీ గుండె దాడును తొలగిస్తాడు. అందుకు ఇక్కడ రాయబడింది, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయాన్ని ఎలగొడదు. ఏం చేస్తుందంట? భయపడద్దమ్మా నేనున్నాను. ఇట్లాంటి అభయాన్ని ఇస్తారా? భయపడద్దు, చెడిపోయిందిలే, తిరిగి రాదు, నువ్వు దాని గురించి అసలు చేయొద్దు, ఏం లేదు నేను చెప్తలే అని ధైర్యపరిచే వాళ్ళు ఉన్నారా? ఎట్లా చెడిపోకూడదు అంటారు, అంతే తప్ప ఇది ఎట్లా జరిగాయి, నీ కళ్ళు లేకపోయినా ధ్యాస ఎక్కడ పెట్టిండు అంటారే తప్ప నేనున్నాను, ఏం కాదులే, ఇంకోటి అది పోతే ఇంకోటి చేసుకోవచ్చులే చెప్పగలిగిన సామర్థ్యత మనుషులకు ఎందుకు లేదు తెలుసా? ప్రేమ లేదు. అందుకే ఆ ప్రేమ మూర్తి చెడిపోయిన దాన్ని బాగు చేయడానికి వచ్చాడు. ఆయన దగ్గరికి రండని ఆనాడు ఇశ్రాయేలులు హోషే గ్రంథంలో పరిశుద్ధాత్మ చేత రాయించాడు. కాబట్టి ప్రియమైన దేవునిలారా, ఒక్కసారి ఈ మాట చదువుతుంటే భయము దండనతో కూడినదంటే భయము నిన్ను ఏలుతుందట. భయము నిన్ను ఏలుతుందేమో, నీలో భయపెట్టే అలాంటి దురాత్మ ఏదైనా ఉందేమో ఇడిచిపెట్టి ప్రేమ చూపించి. ఎందుకంటే తప్పులను క్షమించేది ఏం తెలుసా? పాపాన్ని క్షమించేది తెలుసా? ప్రేమ అనేక పాపములను కప్పును. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఎందుకంటే సేవకులు మన మధ్యలో ఉన్నారు, వారు కూడా కొన్ని నిమిషాలు